ఐపాక్, ట్రంప్ అవినాష్, చెవిరెడ్డి, XYZ పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి 11 సీట్లు వస్తాయని అట్లీస్ట్ వాళ్ళు జగన్ కన్నా చెప్పాలి కదా. గెలిపించకపోవచ్చు, ఆ 111 చేయకపోవచ్చు, అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అంటే సెఫాలజీ లేదు ఫ్యూచర్ లో, గుర్తుపెట్టుకో. ఫోరెన్సిక్ సర్వే, దీని గురించి ఇంకొక కంటెస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోరెన్సిక్ సర్వే అంటే వచ్చి మీ దగ్గరికి వచ్చి సర్వే చేయటం కాదు, నీ మైండ్ లో ఏముందనేది జనం కాదు, ఇండివిజువల్ పర్సన్ ని కూడా గ్రాస్ప్ చేయాలి. అదే ఫ్యూచర్ లో వస్తుంది, దాన్ని డేటా సైన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తారు. పార్ట్ ఆఫ్ దట్ మీకు అసలు విషయం, మీ క్వశ్చన్ కి ఎక్స్పెక్టెడ్ అంటే నేనైతే 11 అని కాదు కానీ చాలా క్యాజువల్ గా జగన్ గారి కోర్ టీమ్ కి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు, ఆయన సేమ్ చూసావు, మీరు చెప్పొచ్చు కదా 30 to 40 సీట్స్ కి మించి రావని నేను 100 సార్లు చెప్పాను. రిషికి చెప్పాను, ఐపాక్ రిషి, సీతారామన్ గారికి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాను. అంటే కోర్ అంటే ప్రతి గంట జగన్ తో మాట్లాడేది వీళ్ళే. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మాకు పెద్ద యాక్సెస్ లేదు, యాక్సెస్ కాదు టర్మ్స్ లేవు. ఆయనతో పెద్ద యాక్సెస్ ఉండటానికి లేకపోవడానికి ఏముంటది. విజయారెడ్డి గారితో బాగుండేవాళ్ళం, సుబ్బారెడ్డి గారితో, వాళ్ళ అబ్బాయి విక్కీ గాని, వీళ్ళందరికీ ఉన్న పరిస్థితి చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పాను. 2 years నుంచి చెప్పాను. 2022 మార్చి 21, 22 రాయలసీమ వెస్ట్ లోకల్ బాడీ సెలక్షన్ జరుగుతుంది. రాంభూపాల్ రెడ్డి, పట్టభద్రులేమి, ఎందుకు ఓట్లు తక్కువ వచ్చినాయి అనలైజ్ చేసి చెప్పాను నేను సుబ్బారెడ్డి గారికి. అలానే రాయలసీమ ఈస్ట్ వచ్చి మాది, శ్రీకాంత్ అనే ఒక చిన్న కుర్రాడు, అప్పుడు అబ్బాయి జడ్పీటీసీ, హైయెస్ట్ మెజార్టీతో గెలిస్తే అసలు వచ్చి ఓటు అడగల శ్రీకాంత్ ని. 3 సీట్లు వచ్చినాయి. ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేసి పోద్ది రాదు గవర్నమెంట్, అసలు మా ఓటర్లు కాదన్నారు వాళ్ళు. ఏ ఓటర్లు 2024 ఎలక్షన్ లో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసింది కదా, తప్పది. అసలు లోకల్ బాడీస్ లో మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాడ్యుయేట్స్ అనేది రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ పబ్లిక్. ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి వాళ్ళ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తారు. ట్రూ, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుకుంటే నాకెందుకు, కానీ నిజమనేది ఒకటి ఉంటది కదా. ఒక నియోజకవర్గంలో సుమారు 8 నుంచి 10,000 మంది బాగా సమాజాన్ని అవపోషణం పెట్టిన డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం తాలూకు ఆలోచన, సమాజం తాలూకు ఆలోచన, అంటే మనం సర్వే చేసేది 500-1000 మందికి 10,000 మంది ఓట్లు వేసేది కాదంటే అది అసలు ఫూలిష్నెస్. 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకో, టీచర్స్ మ్యాటర్ కాదు, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్ట్ ఆఫ్ రియల్ పబ్లిక్ ఒపీనియన్. ఈవెన్ లోకల్ బాడీస్ ఆల్సో నాట్ రిఫ్లెక్ట్, నాట్ టేకింగ్ కన్సిడరేషన్. గ్రాడ్యుయేట్స్ MLC election is very, very important. Definitely we will take the consideration. మంచి శాంపిల్ కదా, బాగా చదువుకున్నాడు అది. నేను అదే చెప్పాను, పోతాయి 30-40. నేను ఖచ్చితంగా ఊత పదం నాకు బాగా గుర్తు. పాపము ధనంజయ రెడ్డి గారి OSDలు 2 ఉండేవాళ్ళు, నీలకంఠ ఒకడు, గండికోట మాధురి, అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఆమె. వాళ్ళిద్దరిలో ఒకరికి IAS వచ్చింది, ఒకరికి రాలా. ఇద్దరు మంచి తెలియదు. ఆమెకి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని. అంటే ఆమె పాపం నాతో వెయిటింగ్ లో ధనంజయ రెడ్డి గారికి వెళ్తే OSD మాట్లాడుతూ కూర్చుని, ఆ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అడిగి చాలా క్వశ్చన్స్ వేసేది ఆన్సర్ చెప్పేవాడిని. ప్లస్ మళ్ళీ రాజకీయ సభ మాట్లాడేది ఎలా ఉంటుంది సార్, డెలిబరేట్ గా పోతుంది అని చెప్పేవాడిని. నువ్వు చూసుకో ఆల్టర్నేట్ అని డైరెక్ట్ గా చెప్పేవాడు. ఆమె అసలు నవ్వేది, ఆశ్చర్యపడేది. అంటే మేజర్ రీజన్ ఏమనుకుంటారు సార్ మీరు, జగన్ 11 సీట్లుగా పరిమితం అవుతుంది అంటే? ఇంత దారుణం ఓడిపోతాం అనే విషయం జగన్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఆయన ఏమనుకున్నాడు అది చేసాడు తప్పితే పబ్లిక్ ఏమనుకుంటున్నారనేది ఆయనకి ప్రాపర్ వేలో కన్వే కాల. అంటే ఈ ఐపాక్ ద్వారా వచ్చేది అది ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్. సార్ ఆయన చిన్నపిల్లోడు కాదు కదా, కన్వే కాకపోవడానికి, లేకపోతే ఆయన తెలుసుకోవాలి. కన్వే కాలేదు, ఎవరో ఒకరు చెప్పారు, దట్ ఈస్ నాట్ ప్రాపర్. ఎప్పుడు ఖచ్చితంగా ఆయన తెలుసుకునేవాడు అంటే ప్రతి నెల ఒకసారన్నా ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే లెవెల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యండి. అసలు రమా, నీకు ఒకటి చెప్పాలంటే, ఒక్కొక్క ఎమ్మెల్యే అనేవాడు 4-5 సార్లు చేసినవాడు, వాడు ఒక సామాజిక శాస్త్రవేత్త, సైంటిస్ట్, ఈజ్ పొలిటికల్ సైంటిస్ట్. ఇన్ఫర్మేషన్ 1 వేలో ఏదో ఒక కృత్రిమైనటువంటి దీంట్లో ఐపాక్ కాలనీని పెట్టుకుని తెచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, మెయిన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అడిగిన దానికి 100% ఏం చెప్తారు, నేను హామీలు ఇచ్చాను, అమలు చేశాను అని అంటాడు. తెలుగుదేశం కైనా వైసీపీ కైనా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి మాట, అదొకటి చేయటంతో పాటు సబ్జెక్టు కండిషను, నువ్వు అధికారంలోకి వచ్చే రోజుకి వాడికి ఉన్నటువంటి కంఫర్ట్ ని నువ్వు దెబ్బతీయకుండా ఉండాలి. జగన్ది నవరత్నాల్లో నేను పెన్షన్ హైక్ చేస్తాను, ఆరోగ్యశ్రీ హైక్ చేస్తాను, ఇంకొక వృత్తిపరమైనటువంటి పెన్షన్ ఇస్తాను అని ఒక కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకో, వాళ్ళ ఇంట్లో MBA చదివినాడో లేకపోతే ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ఉండా లేకపోయినా
ఎవ్రీ ఫ్యామిలీ ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ మధ్య తరగతాడు ప్రతి నెల, ప్రతి 3 నెలలకు 6 నెలలకు ప్లాన్ చేసుకుంటాడు వాడు కుటుంబానికి సంబంధించింది. ఎంత ఖర్చు వస్తుంది అంటే రిసీవబుల్స్. ఇప్పుడు మనం అంటాం కదా ప్రాఫిట్ అండ్ పిఎల్ స్టేట్మెంట్, P&L స్టేట్మెంట్ వేస్తా ఉంటాడు. వాడికి నువ్వు ఎంత ఇచ్చినా, నీకు 10,000 ఆ స్కీమ్ ఇచ్చింది, ఎంత పోతుంది అనేది కూడా వాడి దగ్గర లెక్క ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వాడి కంఫర్ట్ పోయింది కదా. నేను జగన్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అనే దానికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాడి ఇంట్లో నుంచి ఏ రకంగా నువ్వు వచ్చిన తర్వాత పోయినాయో వాడు లెక్కేసుకుంటాడు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పైన 100% ప్లేస్ ఏ మేజర్ రోల్. ఒకటి తెలుగుదేశానికి కూడా అది వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా వచ్చింది 23. ఎందుకు మేము హామీలు అమలు చేసే, ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తే కాదు, సూపర్ సిక్స్ అమలు చేయకముందు వాడికి ఒక కంఫర్ట్ ఉంది. ఇది యాడెడ్ గా ఉండాలి. అంతేగాని దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇది నువ్వు ఇచ్చానంటే ఇది తూచి అంటాడు. జగన్ ఎందుకు ఓడిపోయాడు అనే దానికి జగన్ 100కి 99% హామీలు ఎక్సెప్ట్ మద్య నిషేధం మిగిలినని అమలు చేశాడు. కానీ ప్రతి ఇంట్లో ఎంతో కొంత ఎక్స్ట్రా బర్డెన్ పడింది ఫైనాన్షియల్ గా వాళ్ళ ఎక్స్పెండిచర్ లో, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.